అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నియమించి ఈ ప్రాంతానికి వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉర్రు. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి శనికావేశంలో ప్రజలు ఒక తప్పుడు నిర్ణయం పొరపాటున తీర్చుకుంటే 4 నెలలు కాకముందుకే ఆ ముఖ్యమంత్రి నైజం బయటపడ్డది. ఇవాళ ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఇవ్వకుండా వేరే పార్టీలకి వెళ్ళి అందరి దొంగలను చేర్చుకొని ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, నేను ఏ పార్టీలున్నా ఒక క్రమశిక్షణతో ఉన్నవాడిని. రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేయడమే కాదు, చాలా పోలీస్ కేసులు, చాలా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చి ఇయ్యాలనే మీరు చూసిర్రు. తుర్కాయంజాల్ దగ్గర ఆదిబెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయింది. నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఆ రేవంత్ రెడ్డి గారికి సిగ్గుంటే, ఇప్పటికైనా బుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి విరుద్ధంగా ఇలాంటి దొంగలకు టికెట్ ఇస్తే మార్చుకోవాలి. మార్చకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉర్రు. ఇవాళ మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీతికి నిజాయితీకి నేను ఒక మారుపేరు. ఈ ప్రాంతంలో కాదు, ఏ వెబ్సైట్లోనైనా చూడండి, నా మీద ఒక్క క్రిమినల్ కేసు కానీ, ఒక్క తప్పు కానీ, ఒక అహంకారం కానీ. ఇవాళ నేను పుట్టి పెరిగిన ప్రాంతం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మునుగోడు ప్రాంతంలో ఒక్క తుంగతుర్తి తప్పితే నల్గొండ పార్లమెంట్ ఉన్నప్పటి సంది కూడా నాకు అన్ని ప్రాంతాలల్లో తిరిగిన నేను. ఎక్కడ నన్న విచారణ చేయండి, నా మీద ఒక్క కేసు లేదు. ఇవాళ నా ప్రత్యర్థి మీద కొట్టి చూస్తే 10ల సంఖ్యలో చీటింగ్ పోలీస్ కేసులు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు కావాలన్నా, నేను ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను, మీ మధ్యలోకి వెళ్ళి వచ్చినోని నేను కావాలన్నా ఒకసారి ఆలోచించండి. నన్ను గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, సంక్షేమ పథకాల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పార్లమెంటులో మేము గలం విప్పి ఈ ప్రాంతానికి మీ సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలన్న కామ మల్లేష్ యాదవ్ గారు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో ముందుగా అర్వపల్లి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శించుకొని ప్రచారాన్ని ప్రారంభించుకున్నాం. దాంట్లో భాగంగానే శాలిగౌరారం మండలంలో అత్యద్భుతమైనటువంటి ప్రజానీకం వచ్చి స్వాగతం తెలియజేసి మా బడుగు బలహీన వర్గాల నేత మా క్యామ మల్లేష్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి అపూర్వమైన స్వాగతం తెలియజేసిర్రు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల గ్యారంటీ ఏదైతే మోసపూరిత అబద్ధపు మాటలు చెప్పిందో, అలాంటి దొంగలకు లంగలకు ఈ పిట్టల దొర లాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే రేపు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి వాళ్ళ తేట ముక్కుబిండి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించేటువంటి బాధ్యత పార్లమెంటు ఎన్నికలలో క్యామ మల్లేష్ గారికి ఇవ్వాలని చెప్పేసి మేమందరం వేడుకోవడం జరిగింది. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతూ చేయాల్సిన పనుల మీద మాట్లాడకుండా, వ్యవసాయం గురించి మాట్లాడకుండా, రైతాంగం గురించి మాట్లాడకుండా విషయాన్ని పక్కదో పట్టిస్తేందుకు కేసీఆర్ మీద నోటికొచ్చినటువంటి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి మీద నోరు జారితే నాలిక చీరేస్తాం కొడక రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక నుంచి ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రానున్నటువంటి ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటు వేయడం ద్వారా ఈ అబద్ధ ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించేటువంటి బాధ్యత అటు కేసీఆర్ గారు కానీ, ఇక్కడి నుంచి క్యామ మల్లేష్ గారు కానీ తీసుకుంటారు. ఈ నియోజకవర్గంలో నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఈ ప్రాంత వాసి అయినప్పటికీ రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడినటువంటి వ్యక్తి. ఈ రోజే ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి పిఎస్ లో భూమి కబ్జా చేస్తున్నాడని చెప్పేసి కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి భూ కబ్జా కోర్లు, ఫోర్జరీ సంతకం దారులని మా నెత్తి మీద పెడదామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఆలోచన చెయ్యండి అని చెప్పి మీడియా ద్వారా ఈ ప్రజానికాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో దయచేసి క్యామ మల్లేష్ గారు కారు గుర్తు మీద ఓటేసి మీరందరూ గెలిపించాలని చెప్పేసి చౌదరి నుంచి విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.